అయితే రోజు ఉదయం 5 గంటలకే లేచి రోజు ఒక అతను పూజ చేస్తూ ఉంటాడండి. రోజు 7:30కి లేచాడు. 7:30 లేచి హడావుడిగా పూజ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే బైకు రిపేర్ వస్తుంది. తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ తిందాం అనుకుంటే ఫుడ్ దొరకదు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఏసీ వేసుకొని పడుకుందామంటే కరెంటు పని లేదు. ఏంటి స్వామి ఒకరోజు నేను పూజ చేయకపోతే ఇలా చేసావేంటి అని బాధపడతా ఉంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఓ నాయన, ఈరోజు 5 గంటలకే నీ టైం అయిపోయింది, దేవుడు వచ్చి నేను తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ నేనే నీకు అడ్డుపడుతున్నాను, నేనే నీకు అడ్డుపడ్డాను, యముడితో గొడవ పడుతున్నాను, అందుకని నువ్వు స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు నేను లారీ గుద్ది చంపేస్తుందని చెప్పేసి నేను స్కూటర్ రిపేర్ చేసేసాను. తర్వాత క్యాంటీన్కి వెళ్తే క్యాంటీన్లో సాంబార్లో బలిపడింది, ఆ ఫుడ్ తినకుండా చేశాను. తర్వాత ఏసీ వేసుకొని పడుకుందామని చెప్పేసి అనుకుంటే కరెంట్ షార్ట్ మీద తీసుకెళ్దామని చూస్తున్నాడేమో నిన్ను, అందుకని కరెంట్ తీసేసాను, అందుకని నేను యముడితో పోరాడుతూ ఉన్నాను, అప్పుడు నీ టైం అయిపోయింది అని అంటే, ఇన్ని చేశారు స్వామి, మొన్న పెళ్ళప్పుడు నువ్వెందుకు ఇది అవ్వలేదు నాకనంటే, ఓరే దూడ మొహోడా, నువ్వు పెళ్ళైన కాడించే నన్ను పూజ చేయటం మొదలు పెట్టావురా అని చెప్పి అన్నాడంట.